ఏంటి అది? అరికెలు 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 ఇదొక చిరుధాన్యం. వీటిని 8 గంటలు నానబెట్టాలి. 8 గంటలు నానబెట్టినాక గాలిచ్చి దానికి సరిపడా నీళ్ళు పోసి వండాలి. ఇట్లా ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? మా దగ్గర అరికెలు, జొన్నలు, రాగులు, కొర్రలు, సామలు. ఒకరోజు సామలు, ఒకరోజు ఊదాలు, వైట్ రైస్, పెరుగన్నం. ఇవన్నీ ఎప్పుడు రెడీ చేస్తారు, ఎప్పుడు సిద్ధం చేస్తారు, ఎలా సిద్ధం చేస్తారు? ఇవాళ నైటు సాయంత్రం వండుతాం సార్. 9:30కి చల్లారుతాయి. 10-10:30 టైంలో పాలు పోసి, ఒరిజినల్ గేదె పాలు, ప్యాకెట్ పాలు కావాలి, గేదె పాలు పోసి తోడేసుకొని పెట్టేసి పొద్దున వరకు రెడీ అయిపోద్ది. ఇప్పుడు అవి నానబెట్టడం ఉన్నారు కదా, ఇట్లా అన్ని నానబెట్టాల్సిందేనా? మూడు రకాలు సార్. ఎక్కడ పెట్టారు, ఏం పెట్టారు? ఇది వచ్చేసి అరికెలు. అరికెలు, ఇవి జొన్నలు. జొన్నలు కానీ అరికెలు కానీ ఏవైనా 8 అవర్స్ నానాలా. అది రైస్ రైస్ కూడా నానబెడతారా? రైస్ కూడా నానబెట్టాలి. ఇది వచ్చేసి రాగి అన్నంలోకి. రాగి పిండి కాదు సార్, పిండి అయితే ముద్ద అయిద్దని చెప్పి కొద్దిగా బియ్యం కాదు, పెరుగన్నం. ఎన్ని గంటలు నానబెట్టాలి? 8 అవర్స్. ఏవైనా 8 గంటలు నానితే మంచిగా ఉడుకుద్ది అనమాట, మెత్తగా ఉడుకుద్ది. నానబెట్టి ఉడకబెడతారు. తినడానికి కూడా బాగుంటుంది. ఉడకబెట్టిన తర్వాత చల్లారుస్తారు. చల్లారుస్తుంది. చల్లారిన తర్వాత ఇలా ఇస్తున్నామని అర్థం కాదు. ఇలా చల్లారినాక పాలు పోసేసి, పాలు కాగబెట్టి పోస్తాం. దాంట్లో ఉడకబెట్టిన దాంట్లో అన్నంలో కొంచెం పెరిగేసి తోడులాగా వేసుకుంటాం కదా, వేసి అందులో పోసేస్తాం. తెల్లారేసరికి సిద్ధమైంది. సద్దన్నం సిద్ధమైంది. 4 రకాలు సిద్ధన్నం. వైట్ రెగ్యులర్ రైస్, జొన్న, రాగి, అరికెలు. ఈ 4 ఏమో పెరుగన్నం సార్. తర్వాత కొర్రలు, సామలు, పొంగల్స్. అవి వేడిగా ఉంటాయి. మార్నింగ్ టైంలో ఇట్లా చేస్తాం. అవి మార్నింగ్ వేడివేడిగా మామూలుగా అవి చేస్తాం. అవి కూడా ఇప్పుడు నైట్ నానబెడితే తెల్లారిసరికి నానితే తెల్లారినాక వండేస్తాం అన్నట్టు. దానికి తోడు మన సొంటి మిరియాలతో కారపొడి, మసాలా కారం దాంట్లో తినడానికి. తర్వాత సాంబార్ అందులో మునగాకు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేస్తాం. చింతపండు వాడేది లేదు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చల్ల అంటే మజ్జిగ దానికి వేస్తాం. టమాటా చట్నీలో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మునగాకు కంపల్సరీ వేయాల్సిందే. ఎందుకని మునగాకు? ఈ షుగర్ పేషెంట్, బీపీ పేషెంట్ ఉంటారు కదా, ఆరోగ్యానికి బాగుంటుంది అన్నట్టు. మునగాకు శ్రేష్టమైనది. 100 రకాల జబ్బులకు నయం చేసేది మునగాకు.